హాయ్, హలో, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 3 జనవరి 2026కి సంబంధించిన జీకే అప్డేట్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దామా? మూసీపై ముందుకే మార్చి నెలాఖరుకు తొలి దశ అంచనాల ఖరారు. ఆ వెంటనే 21 కిలోమీటర్ల పనులకు టెండర్లు. సంక్రాంతిలోపే డిపిఆర్పై స్పష్టత. స్థాయి పెంచారు సరే, హెచ్ఎంలు ఏరి 300 హైస్కూళ్ళ సీనియర్ టీచర్లే ఇన్ఛార్జీలుగా. 10 ఏళ్లుగా పోస్టుల మంజూరీకి ఎదురుచూపులు. నెక్స్ట్, ట్రైబ్యునల్ తీర్పు తర్వాతే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ పరిశీలన. నెక్స్ట్, తెలుగు వెలుగుల వేడుక. 3 ప్రపంచ తెలుగు మహాసభలకు సిద్ధమైన గుంటూరు. నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ. నెక్స్ట్, 5 జోన్లుగా మూసి పునర్జీవ ప్రాజెక్ట్. శాసనసభ చర్చలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమాధానం. నెక్స్ట్, న్యాక్గా పైకి రాష్ట్రంలోని 396 ఉన్నత విద్యా సంస్థలకు గుర్తింపు. 2 ఏళ్లలో 14వ స్థానం నుంచి 9కి చేరిన తెలంగాణ. కొత్తగా 98 కాలేజీలకు గ్రేడ్. నెక్స్ట్, ప్రకృతి హెచ్చరిస్తుందా, వింటున్నారా? భారతదేశంపై వాతావరణ ప్రభావం చూపుతుంది. పిల్లల్లో దృష్టిలోపం సివిఐ ముప్పు కావచ్చు. ఎల్విపిఈఐకి పెరుగుతున్న కేసులు. చిన్నారుల లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు. నెక్స్ట్, సీఎం రేవంత్ రెడ్డి తీరుతో గోదావరి నల్లమల సాగర్కు లైన్ క్లియర్. మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణ. నెక్స్ట్, కనీస వేతన నిర్ణయం ఎలా? ఆహారం ధరలు, అద్దె, ఇతర ఖర్చులు పరిగణలోకి. కోడ్పై మార్గదర్శకాలలో వెల్లడించిన కేంద్రం. నెక్స్ట్, పరీక్ష రాయకుండా అడ్డుకోవడం సేవాలోపమే. ప్రొఫైల్ హోమ్ ఎడిషనల్ గందరగోళం. ఈటీఎస్ సంస్థకు జరిమానా విధించిన వినియోగదారుల కమిషన్ 3. నెక్స్ట్, నాన్న శరత్ కెరీర్లో మలుపు. క్లార్సన్లో అందుకే అసహనం. నెక్స్ట్, పీడబ్ల్యూఎల్ వేలంలో 200 మందికి పైగా కేసు. నెక్స్ట్, నాటి చట్టం 2 నిశ్శబ్ద విప్లవం. పేదల ఆత్మగౌరవంతో బతికేందుకే కాంగ్రెస్. నిన్నటి వీడియోలో క్వశ్చన్ చూద్దాము. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ఎన్ని రాష్ట్రాలకు జరుగుతున్నాయి, అవి ఏవి? దీనికి ఆన్సర్ చూద్దామా. తమిళనాడు, బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి. ఈరోజు వీడియో క్వశ్చన్స్ చూద్దామా. ప్రపంచంలో అతి చిన్నవి అవి ఏవో 6 కలెక్ట్ చేస్తానండి. మీరు దానికి సంబంధించిన ఆన్సర్స్ చెప్పాలి. కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ప్రపంచంలో అతి చిన్నవి: 1 సముద్రం. ప్రపంచంలో అతి చిన్న సముద్రం ఏది, దాని విస్తీర్ణం ఎంత? దేశం, అది ఏ దేశం, దాని విస్తీర్ణం. ఖండం, అది ఏ ఖండం, విస్తీర్ణం. పక్షి, పక్షి పేరు, అది ఎక్కడ ఉంటుంది? నెక్స్ట్, నది. నెక్స్ట్, అతి చిన్న పుష్పం గల చెట్టు. దీనికి ఆన్సర్స్ మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా ఇన్స్పైర్గా ఉండి ఇంకా కొత్త కొత్త క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్, ఇంకా వేరే వేరే క్వశ్చన్స్ కూడా అడగడానికి నా వంతు నేను ట్రై చేస్తాను. నా వీడియో ఎండ్ వరకు చూసి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది, అందరికీ యూస్ఫుల్ అవుతుందని నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.